ఈ వీడియోలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క 2023-24 ఫైనాన్షియల్ ఇయర్, దాన్నే 2024-25 అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఈ సంవత్సరం యొక్క ఈ ఫైలింగ్ ప్రక్రియని మొబైల్లోనే ఈజీగా ఏ విధంగా పూర్తి చేయాలో డీటెయిల్గా చూద్దాం. ఇందులో మనకు ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అనేటువంటి 2 పద్ధతులు ఉన్నాయి. అయితే ఓల్డ్ ట్యాక్స్ చేసిన వారికి ఏ విధంగా ఉంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాము. అయితే ఇప్పుడు ట్యాక్స్ పడని వారికి మాత్రమే మనము ఈ ఫైలింగ్ చేయవచ్చు. ఎందుకంటే 4th క్వార్టర్ సంబంధించి మే నెలలో మనకి టీడీఎస్ పూర్తి అవుతుంది కాబట్టి ఇప్పటికీ ఈ మంత్ మనకు 1వ తారీఖున ఈ ఫైలింగ్ పోర్టల్ స్టార్ట్ అయింది. అయితే ట్యాక్స్ పడని వారికి మాత్రమే, అంటే ట్యాక్స్ పే చేయని వారికి మాత్రమే మనము ఇప్పుడు ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పే చేసిన వారికి మే నెలలో టీడీఎస్ పూర్తవుతుంది కాబట్టి జూన్ నెల నుంచి మనము ట్యాక్స్ పడిన వారికి కూడా ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీఫండ్ చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా జూన్ తర్వాత మనము ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు మనకు రీఫండ్ పెట్టుకోవచ్చు. అయితే దీనికోసం మనం మొదటగా గూగుల్ క్రోమ్లో www.incometax.gov.in అనేటువంటి సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ లాగిన్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు యూజర్ ఐడి అడుగుతుంది. అంటే ఐడి వచ్చేసి మన యొక్క పాన్ కార్డ్ నెంబరు, ఆ పాన్ కార్డ్ నెంబర్ ప్లస్ పాస్వర్డ్ 2 మన దగ్గర ఉండాలి. ఆ పాన్ కార్డ్తో మనం లాగిన్ అవుతాం. ఒకవేళ మన దగ్గర పాస్వర్డ్ లేకపోతే మనం ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కొట్టినప్పుడు మనకి ఆధార్కి, మన యొక్క ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఒక ఆధార్ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసి మనము కొత్తగా పాస్వర్డ్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ దగ్గర మనము క్లిక్ చేసుకొని మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మనము క్రియేట్ చేసుకోవచ్చు. అయితే పాస్వర్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క పేరు, మన పాన్ కార్డ్ నెంబర్ అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఫైల్ యువర్ రిటర్న్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ 31st March 2024. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 24-25. ఇక్కడ కింద ఫైల్ నౌ అని ఉంది. ఈ ఫైల్ నౌని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 2024 కరెంట్ అసెస్మెంట్ ఇయర్ ఇది. ఇక్కడ 24-25 అనేది అసెస్మెంట్ ఇయర్, 23-24 అనేది ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చేసేటువంటి మోడ్ ఆన్లైన్ మోడ్ కాబట్టి మనం చేసేది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం కంటిన్యూ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ నో సేవ్ డ్రాఫ్ట్, ఒకవేళ మనం గతంలోనే చేసి ఉంటే ఇక్కడ డ్రాఫ్ట్లో సేవ్ అయి ఉండేది. మనం మొట్టమొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ఈ ఎంప్లాయీకి స్టార్ట్ న్యూ ఫైలింగ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇదే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఇండివిజువల్, హెచ్ఈఎఫ్, అదర్స్ ఉంటుంది. మనం ఇక్కడ ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐటీఆర్ ఫామ్ ఏదైతే మనం యూజ్ చేసుకోవాలంటే సెలెక్ట్ ఐటీఆర్ ఫామ్ దగ్గర ఐటీఆర్ 1 పెట్టుకోవాలి. అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ అందరు కూడా ఐటీఆర్ 1ని మనము క్లిక్ చేస్తాం కాబట్టి అప్పుడు ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఆర్ యూ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ దగ్గర అదర్స్ పెట్టేసుకొని ఇక్కడ మనం కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. ఇదంతా మనం మొబైల్లో కూడా కాకుండా సిస్టంలోనే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈజ్ ప్రీఫిల్డ్, ఇక్కడ మనకు కొన్ని వివరాలు ప్రీఫిల్డ్గా వస్తాయి. అయితే ట్యాక్స్ పే చేసిన వారికి టీడీఎస్ వారి డిడిఓ గారు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని వివరాలు ఆటోమేటిక్గా దీనిలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి మనం ఓకే చేసినప్పుడు కొన్ని వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు మొత్తం 5 రకాల స్టెప్స్ ఉంటాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్, ట్యాక్స్ పేడ్, టోటల్ ట్యాక్స్ లేబిలిటీ అని చెప్పేసి మనకు 5 రకాల సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ పూర్తి అయిన తర్వాతనే సెకండ్ సెక్షన్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసుకోవాలి.
ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మన యొక్క పేరు మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనము ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర మనము స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. పెన్షన్స్ అయితే పెన్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసేటువంటి ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ వచ్చేసి ఫైల్డ్ అండర్ సెక్షన్ వచ్చేసి 139 బ్రాకెట్లో 1 ఉంది. అంటే రిటర్న్ ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. మనము ఫైల్ చేసేటువంటిది ఆన్ ఆర్ బిఫోర్, అంటే బిఫోర్ డ్యూ డేట్ కానీ లేదా ఆ రోజు కానీ చేస్తే మాత్రం ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బిలేటెడ్ మనం ఒకవేళ తర్వాత చేస్తే, అంటే టైం దాటిన తర్వాత చేస్తే, తర్వాత 139(5) అన్నప్పుడు ఏంటంటే మనం చేసినటువంటి ఫైల్లో ఏమైనా రిటర్న్స్లో తేడాలు కనుక ఉంటే మనం రివైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ 139(1) అని క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ ఏం అవసరం లేదు ఇంకా. తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ విష్ టు ఎక్సర్సైజ్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 115(b)(ac)(6) ఆఫ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇక్కడ మనము ఏ ట్యాక్స్లో మనం చేస్తామనేది ఇక్కడే మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో అని క్లిక్ చేస్తే మనకు న్యూ ట్యాక్స్ అవుతుంది, ఎస్ అని క్లిక్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ అవుతుంది. అయితే నేను చేసేటువంటి ఎంప్లాయీ యొక్క ట్యాక్స్ వచ్చేసి మనం ఓల్డ్ ట్యాక్స్లో చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకొని ముందుకెళ్తాము. ఆ యొక్క ఎంప్లాయీ వివరాలు కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బిలో 60 years అని చెప్పేసి ఇక్కడ మనకు పూర్తిగా మన యొక్క అనెక్సర్ 2లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ చేయడానికి అనెక్సర్ 2 అయినా సరిపోతుంది, లేదా ఫామ్ 16 ఫ్రంట్ టు బ్యాక్ 2 పేజెస్ అవసరం అవుతుంది. కాబట్టి అనెక్సర్ 2 ఉంటే కనుక ఇక్కడ టోటల్గా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఫామ్ 16 దానిలో అయితే సెక్షన్స్ వారీగా ఉంటాయి కాబట్టి 80C, 80D, 80G, 80U అనేవి ఉంటాయి. ఇందులో కూడా ఉంటాయి. మనకు ఒకటే పేజీలో వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మన యొక్క వివరాలు పూర్తి వివరాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ ఎంప్లాయీకి మనం ఏ విధంగా ఈ ఫైల్ చేయాలో చూద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఇక్కడ మనం గమనిస్తే గ్రాస్ అమౌంట్, తర్వాత మన యొక్క హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఎంత వచ్చింది, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత వచ్చింది, అదేవిధంగా 80C కింద ఎంత వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. 80CC D2 అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సిపిఎస్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఇక్కడ 60,076 రూపాయలు మనకు సిపిఎస్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అక్కడ కలిపిన అక్కడ తీసేయడం జరుగుతుంది. కొన్ని సాఫ్ట్వేర్లో పూర్తిగా ఉండదు, కొన్ని సాఫ్ట్వేర్లో మొదటగా మనకు కలిపేసి మళ్ళీ తీసేయడం జరుగుతుంది. తర్వాత 80G అనేది వచ్చేసి మన యొక్క డొనేషన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్లు మన యొక్క 225 రూపీస్ మనకు మంత్లీ మన సాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది కాబట్టి అది ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మన 5 lakhs బిలో కనుక ఉంటే మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది మనకు వర్తించదు. ఇది ఒక ఎంప్లాయీ యొక్క అన్ఎగ్జిక్యూటివ్ ఫాము. దీన్ని మనం ఎలా పూర్తి చేయాలో, దీన్ని ఎలా ఈ వివరాలు నింపాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మనం గతంలోనే వ్యాలిడేషన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే కనుక మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక ఏమైనా ఆప్షన్స్ ఇంకా మనం ఎంటర్ చేయవలసి కనుక ఉంటే అప్పుడు మనము ఆ డీటెయిల్స్ని మళ్ళీ వెనక్కి వచ్చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ పూర్తయింది. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ మన యొక్క వాల్యూస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది సాలరీ ఎగ్జామ్షన్. మీరు అన్నీ స్కిప్ ద క్వశ్చన్స్ కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ 10(14)(1) రూల్ ఒకటి వచ్చేసి ఉంటుంది. తర్వాత 10(14)(2) తర్వాత 10(13) ఇవన్నీ ఎగ్జామ్షన్స్, హౌస్ రెంట్ ఎగ్జామ్షన్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేదా మనం తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్కిప్ ద క్వశ్చన్స్ అని మనం క్లిక్ చేసుకొని వీటిని ఎస్ అని కొట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. లేదా మీరు వర్తించేవారు అవి కూడా అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినప్పుడు మన యొక్క వివరాలు ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. ఇక్కడ గ్రాస్ శాలరీ ఇక్కడ మనకు 0 ఉంటుంది. మనం దాని కింద శాలరీ యాజ్ పర్ రిడక్షన్ 17 బ్రాకెట్లో 1 అక్కడ మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ ట్యాక్స్ పడిన వారికి అయితే మనకు టీడీఎస్ మనం 26 AS చెక్ చేసుకోవాలి. అది ట్యాక్స్ పడిన వారికి చేసేటప్పుడు మీకు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాక్స్ పడిన వారికి కాబట్టి మనం 26 AS కానీ ఏఎస్లో కానీ మనం ఇక్కడ ఎంప్లాయీకి ట్యాక్స్ చేస్తారా లేదా, మనము టీడీఎస్ చేస్తారా లేదా మనం చూడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇది కేవలం ట్యాక్స్ పడిన వారికి కాబట్టి మనకి ఎలాంటి 26 AS కానీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏఎస్ కానీ మనకైతే అవసరం లేదు. ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ ఎంతైతే ఉందో ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి ఈ యొక్క ఎంప్లాయీకి 6,50,901 రూపాయి ఉంది కాబట్టి ఇక్కడ మనము 6,50,901 రూపాయి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మనకు పైన రావడం జరుగుతుంది. ఇక తర్వాత కంట్రీ ఆర్ రీజియన్ దగ్గర మనము వీలైతే ఇచ్చుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ అలవెన్స్, ఇక్కడ మనకి ఎవరికైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయో, అంటే ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. లీవ్ ట్రావెల్ కన్సెషన్, తర్వాత 10(6) వచ్చేసి రెమ్యునరేషన్ రిసీవ్డ్ అఫీషియల్ ఒకటి, తర్వాత 10(7) అలవెన్సెస్ కొన్ని, తర్వాత 10(10), 10(10)A, తర్వాత మనకు వచ్చేసి 10(13)A అనేది మనకు, అంటే ఎవరైతే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ తీసుకున్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది. 10(13)A అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అండ్ హౌస్ రెంట్. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన యొక్క హౌస్ రెంట్ ఏదైతే మనం అవైల్ చేసుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎంప్లాయీ వచ్చేసి 23,923 రూపీస్ మనకు చేసుకున్నారు కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 23,923 రూపాయలు ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకు అనెక్సర్ 2లో కానీ అదేవిధంగా ఫామ్ 16లో కానీ మనకు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు కింద చూసినప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి అందరికి కూడా 50,000 రూపాయలు మనకు డిడక్షన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3) అంటే పీ ట్యాక్స్ మనకి ఎవరికైతే ఉందో అది ఇక్కడ 2,400 రూపాయలు ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఇంకొంతమందికి రకరకాల ఎగ్జామ్షన్స్ ఉంటాయి కాబట్టి వారికి పీ ట్యాక్స్ కొద్దిమందికి ఉండదు కాబట్టి వారికి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పనేం లేదు. ఆ యొక్క వివరాలు కూడా మీకు అందులోనే మీ అనెక్సర్ 2లో కానీ ఫామ్ 16లో కానీ ఉంటాయి. ఎవరికంటే విజిబుల్గా ఉన్న వాళ్ళకి, బాగా సరిగా లేని వారికి, తర్వాత హెచ్ఐ వారికి, విఏ వారికి, వీరికి కొద్దిమందికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి హెచ్ఆర్ఏ ఈ పీ ట్యాక్స్ అనేది మనకు ఉండదు. వారికి సపరేట్గా వారికి ఇంకో రకమైనటువంటి అలవెన్స్ వస్తాయి కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఈ ఎంప్లాయీకి అటువంటి సమస్య ఏం లేదు కాబట్టి ఇక్కడ 2,400 రూపాయలు 16(3) ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 16(3)లో 2,400 రూపీస్ మనకు పీ ట్యాక్స్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ఇక్కడ మనము క్లిక్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసినప్పుడు మనకు మరి ఎవ్రీ టైం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ ఎంత అమౌంట్ లేనిది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ 574,578 వచ్చింది. ఇక్కడ కూడా మనకు అమౌంట్ వచ్చింది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 574,578. దాని తర్వాత మాత్రమే మనం దానిపైన సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ పేజ్కి ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము సెకండ్ సెక్షన్లో మనము ఈ ఫైలింగ్ ప్రక్రియని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టోటల్ డిడక్షన్స్, ఇందులో ఈ యొక్క ఆప్షన్లో మనకి 80C కింద కానీ, 80D కింద కానీ, 80G కింద కానీ, 80U కింద కానీ, తర్వాత రకరకాల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. టోటల్ డిడక్షన్స్లో ఇక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్ ఫర్ డొనేషన్ పెయిడ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ ఇస్తే మనకు ఇక్కడ 80G అనేది మనకు ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత మనకు దానిలో ఎంటర్ చేసుకోవచ్చు. ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్స్ 80GGC కింద చేసుకున్న వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అంటే ఉండదు కాబట్టి నో పెట్టేస్తాము. ఇక డిడక్షన్ డొనేషన్ పెయిడ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా ఎస్ పెట్టేస్తారు. ఈ ఎంప్లాయ్కి లేదు కాబట్టి నో పెట్టేస్తాం. ఇక్కడ ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80GG, ఇది కూడా మనకు లేదు కాబట్టి పెట్టేస్తాం. ఇక్కడ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ మేడ్ పేమెంట్ టువర్డ్స్ ఎంప్లాయీస్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్, అంటే ఇది మనం 80C అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ S1 క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత 80C కింద మనకి ఎంత అమౌంట్ అవైల్ చేసుకున్నారో అది ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకొని ఇక్కడ చూపాలి. ఇక్కడ 80C కింద ఇక్కడ చూస్తే 80C కింద 15,960 రూపాయలు ఉంది. అంటే ఇందులో ఏపీజీఎల్ఐ కావచ్చు, జిఐఎస్ కావచ్చు, అన్ని వివరాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏపీజీఎల్ఐ 15,600 ఉంది, సిపిఎస్ 60,000 రూపాయలు ఉంది, తర్వాత జిఎస్ వచ్చేసి 360 రూపీస్ ఉంది. కాబట్టి ఇదన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే, సమ్ చేస్తే వీటికి వాల్యూ వచ్చేసి మనకు 76,030 రూపాయలు వస్తుంది. అంటే ఈ 60,076 రూపాయలు అనేది మన సిపిఎస్ అమౌంట్, 15,960 రూపాయలు అనేది మనకి ఏపీజీఎల్ఐ ప్లస్ జిఎస్ అమౌంట్. కాబట్టి టోటల్ అమౌంట్ 76,036 రూపాయలు మనం ఇక్కడ 80C కింద ఇక్కడే మనము ఎంటర్ చేసుకోవచ్చు. 76,036 రూపాయలు మనం ఈ విధంగా అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ 80CC-D2 అంటే మనకు మన యొక్క సేవింగ్స్ అనేవి 1,50,000 దాటిపోయినటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్కి 80CC-D2 కింద మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఈ ఎంప్లాయీకి అటువంటి అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ చేయట్లేదు, ఇది నో ఇచ్చేస్తాము. అదేవిధంగా అంటే ఇక్కడ 80CC-D2 అనేది మనం ఒకవేళ అమౌంట్ పైన, అంటే మన యొక్క సిపిఎస్ అమౌంట్ మనకు కలిపి చూపిస్తే ఇక్కడ మన అమౌంట్ తీసేసుకోవాలి. ఒకవేళ కలిపి చూపకపోతే మనం తీసేయాల్సిన పని ఏం లేదు కాబట్టి మనము
ఆ యొక్క అమౌంట్ గ్రాస్ అమౌంట్లో కలపలేదు కాబట్టి మనకి ఇక్కడ చూపాల్సిన అవసరం లేదు. 80cc D2 అంటే మన యొక్క సిపిఎస్ అమౌంట్ కాబట్టి ఇది ఇక్కడ నో అని ఇచ్చేస్తాము. అదేవిధంగా 80D వచ్చేసి ఇది ఖచ్చితంగా అందరూ మన యొక్క శాలరీ నుంచి మార్చి నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ 20 + 50 70 రూపీస్ మనము గవర్నమెంట్కి ఈడబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ కింద మనము ఫండ్ పంపిస్తాం కాబట్టి అది 80D మనం క్లిక్ చేసుకోవాలి. 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్. 80G అనేది వచ్చేసి 20 + 50 రూపీస్. 80D అనేది మనకి హెల్త్ ఇన్సూరెన్స్. మనకి ఏదైతే మంత్లీ 225 రూపీస్ కట్ అవుతుందో అది 80D కింద మనకు చూపిస్తాము. ఒకవేళ మన పేరెంట్స్ కూడా ఒకవేళ వారి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే వారు కూడా వారికి అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 80 అనేది వర్తించే వాళ్ళు దీనిలో చూపించుకుంటారు. తర్వాత అది నో. 80TT అంటే మనం యొక్క ఫిక్స్డ్ వాటికి డిపాజిట్స్కి మన యొక్క సేవింగ్స్ దానికి ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక వచ్చి ఉంటే అందులో 10,000 రూపాయల వరకు మన ఇక్కడ ఈ 80TT అని మనం క్లిక్ చేసుకొని ఒక 10,000 రూపాయల వరకు ఎగ్జామ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ అదర్ డిడక్షన్ అన్నప్పుడు ఇక్కడ 80cc కింద రెస్పెక్ట్ పెన్షన్ ఫండ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తారు. కంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇందాక చెప్పినట్టుగా సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే 1,50,000 కంటే ఎక్కువ సేవింగ్స్ ఉన్న వాళ్ళు సిపిఎస్ అమౌంట్లో 50,000 రూపాయలు ఎగ్జామ్ తీసుకోవచ్చు. వాడికి ఇది పనికి వస్తుంది. తర్వాత 80cc DB, తర్వాత 80Dలో ఇవన్నీ మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి మన హౌస్ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకి, తర్వాత 80EA కింద తీసుకున్న వాళ్ళు వీరందరూ ఈ ఎంప్లాయీకి ఇవన్నీ లేవు కాబట్టి మనం దీన్ని తీసేసుకొని 80U వచ్చేసి మనకి ఏదైనా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వారికి 40% డిజేబిలిటీ 80% డిజేబిలిటీ ఉన్నప్పుడు వారికి వచ్చేటువంటి ఎగ్జామ్షన్ 1,25,000 75,000 లాంటివి ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. అవి ఎంటర్ తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు ఇందాక ఏవైతే మనము ఆప్షన్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనకు మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 80D ఫస్ట్ మనం చూస్తే యాడ్ 80D. ఈ 80Dలో ఇందాక చెప్పినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఇక్కడ చూపిస్తాము. అది డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి 80D కింద. ఈ విధంగా మనకు 80D ఓపెన్ అవుతుంది. అంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ వెదర్ యు ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్క్లూడింగ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ కాకుండా మీలో ఎవరైనా కానీ సిటిజన్స్ ఉన్నారా, సీనియర్ సిటిజన్స్ ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎస్ అని ఇస్తాము, లేకపోతే నో అని ఇస్తాం. నో అని ఉంటే నో ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ మనకు 2,700 రూపాయలు మనకు ఉంది కాబట్టి 2,700 రూపాయలు ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. ఈ ఎంప్లాయీకి మనం చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ 80D కింద చూస్తే 2,700 రూపాయలు ఇక్కడ ఉంది. ఈ అమౌంట్ మనం ఎంటర్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ మంత్ 225 రూపీస్ పే చేసేవారికి 2,700 రూపాయలు వస్తుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఇప్పుడు తను ఎడ్జ్ టీచర్ కాబట్టి 2,700 రూపాయలు ఉంది. అంతకంటే హై క్యాడర్ ఉన్న వాళ్ళు నెలకు 3,000 రూపాయలు పే చేస్తుంటారు కాబట్టి 3,200 రూపాయలు నెలకు సంవత్సరానికి వస్తుంది. అక్కడ 36 మనం ఎంటర్ చేస్తాము. కాబట్టి ఇతను 2,700 రూపాయలు కాబట్టి ఇక్కడ మనకు 2,700 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకుని వెదర్ ఎనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ సీనియర్ సిటిజన్. ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అయితే వారు కూడా వారి యొక్క హెల్త్ ఇన్సూరెన్స్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎస్ అయితే ఎస్ అని ఇస్తాము. వారి యొక్క అమౌంట్ మనకు లేనప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వెంటనే మనం ఇక్కడ ఎలిజిబుల్ అమౌంట్ డిడక్షన్స్ వచ్చేసి 2,700 రూపాయలు మన పైన చూపించాం కావచ్చు. కాబట్టి మనం ఆ యొక్క అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత యాడ్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు అమౌంట్ ఇక్కడ యాడ్ అవుతుంది. 80D కింద మనకు ఈ యొక్క అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ లోడింగ్ పడుతుంది కాబట్టి మనం ఇంకా చూపట్లేదు. దాని తర్వాత ఇక్కడ చూడండి 80D కింద 2,700 రూపాయలు. ఒకవేళ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత 80G కూడా మనం ఇచ్చాం కాబట్టి 80G కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 80G అంటే డొనేషన్స్, ఈడబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ లాంటి డొనేషన్స్ మనం ఇక్కడ చేసుకోవాలి. డొనేషన్ టైప్ వచ్చేసి డొనేషన్స్ ఎంటైటిల్ ఫర్ 100% రిడక్షన్ వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్. అంటే ఇక్కడ కేవలము ఈ 20+15 కాక ఇంకా ఎవరైనా ధార్మిక సంస్థలకు కానీ తర్వాత మద్రసాలకు కానీ ఇంకా ఏవైనా కానీ మనము ఒకవేళ మనం కనుక డొనేషన్ చేసి ఉంటే ఆ అమౌంట్ ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ ప్యాన్ ఆఫ్ డోనీ యొక్క ప్యాన్ ఎంటర్ చేస్తాము. నేమ్ ఆఫ్ డోనీ, అడ్రస్, వారి యొక్క సిటీ, పిన్ కోడ్, స్టేట్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనము డొనేషన్ ఇన్ క్యాషా, డొనేషన్ అదర్ మోడా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇతను కేవలము ఈ యొక్క గవర్నమెంట్కి పే చేస్తారు కాబట్టి గవర్నమెంట్కి మనం చేసేటప్పుడు ఇక్కడ పాన్ నెంబర్ వచ్చేసి కామన్గా 5 Gs, G తర్వాత 4 zeros,
జీ ఇది ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ డోనీ వచ్చేసి మనం ఏపీ గవర్నమెంట్కి పే చేస్తాం కాబట్టి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అని మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం మనము ఎంటర్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత సిటీఆర్ టౌన్ అన్నప్పుడు గుంటూరు అని చెప్పేసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పిన్ కోడ్ వచ్చేసి 522020 ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఆటోమేటిక్గా స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది. ఇక్కడ డొనేషన్ ఇన్ క్యాష్ కాకుండా మనం క్యాష్ పే చేయలేదు, అదర్ మోడ్లో పే చేసాం కాబట్టి డొనేషన్ ఇన్ అదర్ మోడ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంటర్ చేసి మన యొక్క అమౌంట్ని ఇక్కడ ఎంతైతే మనము డొనేషన్ చేసామో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయకుండా యాడ్ చేస్తే మనకైతే అమౌంట్ యాడ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనము ఈ చెక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు ఆ అమౌంట్ అనేది ఏటీజీ కింద యాడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా టోటల్ డిడక్షన్స్ మొత్తం ఇక్కడ ఒకే పేజ్లో మనకు రావడం జరుగుతుంది. అంటే ఏటీసీ కింద ఎంత వస్తుంది, తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఏటీజీ కింద, ఏటీసీ కింద, ఇది ఏటీడీ కింద, ఇది ఏటీజీ కింద, ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోవాలి. దీని ద్వారా మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకు అమౌంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ తర్వాత ట్యాక్సెస్ పేడ్, ఒకవేళ దీని ట్యాక్స్ మనం పే చేసి ఉంటే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మనకు ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ ట్యాక్సెస్ పేడ్ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసినప్పుడు డీటెయిల్స్ ఆఫ్ పెయిడ్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ టీడీఎస్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. అయితే ఈ ఎంప్లాయీకి డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ ఫ్రమ్ ఇన్కమ్ అదర్ దెన్ శాలరీ ఉన్న వారికి ఇక్కడ 37 రూపీస్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందని ఇక్కడ షో డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ టాన్ ఆఫ్ డిడక్టర్, తర్వాత నేమ్ ఆఫ్ ది డిడక్టర్, పేవరల్ డిజిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీరికి 741 రూపీస్ గ్రాస్ అమౌంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈ యొక్క 2023-24కి ట్యాక్స్ వచ్చేసి 37 రూపీస్ వచ్చింది కాబట్టి ఈ 37 రూపీస్ వాళ్ళు పే చేయవలసి ఉంటుంది. దానికి కూడా సరైనటువంటి ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనము క్లిక్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టాన్ ఆఫ్ ది డిడక్టర్ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ అమౌంట్ని కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మనకు సేవింగ్స్ అకౌంట్ కనుక అయితే మనకు దాదాపుగా 10,000 రూపాయల వరకు మనము దీన్ని చూపకుండానే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చినటువంటి వాటికి మనం టిక్ మార్క్ పైన చెక్ బాక్స్లో మనం టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినప్పుడు అంటే టోటల్ ట్యాక్సెస్ 37 రూపీస్ మళ్ళీ వీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అది ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు ఇందులో పూర్తిగా చూద్దాము. ఇక్కడ మన యొక్క మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే మనము ఇవన్నీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసినప్పుడు మనకు ఈ 37 రూపీస్ మనకు ఉంది కాబట్టి ఇక్కడ ప్రొసీడ్లోకి వెళ్ళిపోవాలి. ట్యాక్స్ పేడ్ దగ్గర 37 రూపీస్ ఉంది. ఇక్కడ ఈ 37 రూపీస్ని ఇక్కడ 37 రూపీస్కి మళ్ళీ రీఫండ్ అమౌంట్ కూడా దాదాపుగా 40 రూపీస్ ఉంది. ఇది కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. మామూలుగా ఆ అమౌంట్ కనుక మనకు లేకపోయి ఉంటే ఇది ఈ రీఫండ్ అమౌంట్ అవ్వచ్చు, తర్వాత ఆ యొక్క సేవింగ్స్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ట్యాక్సెస్ వేసారో అది లేకుండా ఉంటే డైరెక్ట్గా మనము ఆధార్ ఓటీపీ ద్వారా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే దీనికి మళ్ళీ ట్యాక్స్ పడింది కాబట్టి ఆ ట్యాక్స్ని మనము కొన్ని రకాల పద్ధతుల ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ రిటర్న్ పైన క్లిక్ చేసుకుంటాము. అంటే ఈ ఎంప్లాయీకి ఆల్రెడీ ట్యాక్స్ రీఫండ్ 40 రూపీస్ వచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ట్యాక్స్ అనేది పూర్తవుతుంది. ఎందుకనంటే ఒకవేళ ఆ రీఫండ్ కనుక మనకు అవ్వకపోయి ఉంటే ఆ 37 రూపీస్ మనము ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయవలసి ఉండేది. కాబట్టి ఆ యొక్క మనకు 40 రూపీస్ ఉండడం వల్ల రీఫండ్ రావడం వల్ల మనకి ఈ యొక్క అమౌంట్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా మనము ఈ యొక్క ఈ ఫైలింగ్ని పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఆ ట్యాక్స్ రీఫండ్కి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అతనికి అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న వాల్యూస్ మనకి ఏమవుతుందంటే అవన్నీ కూడా మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనము
మన యొక్క ట్యాక్స్ అయితే ఉందో లెస్ చేసుకొని మనము దాన్ని ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి 37 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ 40 రూపీస్ ఉండడం వల్ల ఇంకా 3 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి ఎలాంటి అమౌంట్ కట్టకుండానే ఈ యొక్క ట్యాక్స్ అనేది మనకు ఈ ఫైలింగ్ అనేది పూర్తవుతుంది. ఇది కేవలము అప్పటికప్పుడు నేను ఒక ఎంప్లాయీది, ఒక టీచర్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఇది నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం చేస్తున్నామో అందులో TDS చేసి ఉంటే మనకు తెలిసేది. ట్యాక్స్ పడలేదు కాబట్టి మనం 26 డేస్ చెక్ చేయలేదు కాబట్టి ఆ 37 రూపీస్ కూడా రావడం జరిగింది. అది లేకుండా ఉంటే డైరెక్ట్గా మనము 5th సెక్షన్ కంప్లీట్ చేసుకొని వెంటనే ఈ విధంగా మనకి ఓపెన్ అయి ఉండేది. మనకు రీఫండ్ అమౌంట్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ యువర్ వెరిఫికేషన్, ఇక్కడ ఈ వెరిఫై నౌ ఒకటి ఉంది, ఈ వెరిఫై లెటర్, వెరిఫై వయా ITR అంటే ఇక్కడ ఈ వెరిఫై నౌ అంటే వెంటనే చేసుకోవడానికి, ఈ వెరిఫై లెటర్ ఇది వెరిఫై చేసిన తర్వాత 30 డేస్లో మళ్ళీ మనం దాన్ని ఈ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనం OTP ఎంటర్ చేయకుండా మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కానీ ఆధార్ OTP ఉన్నవారు ఈ వెరిఫై నౌ పైనే ఖచ్చితంగా క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడే మనకు కంటిన్యూ అనేటువంటి బటన్ మనము క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వెరిఫై నౌ పైన క్లిక్ చేసినప్పుడు కంటిన్యూ వస్తుంది. ఇక్కడ కంటిన్యూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ హౌ డు యూ ఇక్కడ వాంట్ టు ఈ వెరిఫై, మీరు ఏ విధంగా వెరిఫై చేసుకుంటారు. ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయినటువంటి వాటికి వస్తుంది ఒకటి. ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, దాని ద్వారా చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి CVC ఉంటుంది. అంటే ఇది మన బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా చేసుకోవచ్చు. ఒకటి నెట్ బ్యాంకింగ్ కానీ, 2 బ్యాంక్ అకౌంట్ కానీ, 3 డిమ్యాట్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ EVC కనుక ఉంటే, అంటే మనం గతంలో అంటే ఇంతకుముందే మనం ట్యాక్స్ చేసినప్పుడు ఆ EVC మనం పొంది ఉంటే డైరెక్ట్గా మనం EVC ఇక్కడ క్లిక్ చేసుకుని ఎంటర్ చేయొచ్చు. ఆల్రెడీ ఐ హ్యావ్ యాన్ OTP, ఒకవేళ మనము ఈ చేసే సందర్భంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఆడ OTP మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటే ఆ OTP ఎంటర్ చేయొచ్చు. లేదా మనం ఫస్ట్ టైం మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి మనకు OTP లేదు కాబట్టి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కంటిన్యూ అని చెప్పేసి పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఐ అగ్రీ టు వ్యాలిడేట్ ఆధార్ డీటెయిల్స్, ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ చెక్ బాక్స్లో మనం టిక్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే జనరేట్ ఆధార్ OTP అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ OTP సంబంధిత ఎంప్లాయ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం OTPని ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మన యొక్క OTP ఎంటర్ అయిన తర్వాత కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్, ఇక్కడ మనం క్యాన్సిల్ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్ ఆర్ వెరిఫైడ్ యువర్ రిటర్న్, ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మన యొక్క ఈ ఫైలింగ్ పూర్తయినట్టుగా భావించాలి. గో టు డాష్ బోర్డు, ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మన యొక్క ఫైల్ కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఇది మొబైల్లో కాబట్టి ఈ విధంగా వస్తుంది. గో టు డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మన ఇక్కడ ఫైల్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మనము మన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఫైల్ రివైజ్డ్ రిటర్న్ ఇది క్లిక్ చేసుకొని మనం ఇందాక వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము చేసుకోవచ్చు. అయితే మన యొక్క ఈ ఫైలింగ్ అయిపోయినటువంటి ఫామ్స్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యూ ఫైల్ రిటర్న్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ మనకు కొత్తగా అడుగుతుంది కాబట్టి ఈ ఆప్షన్స్ మనం తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ వ్యూ ఫైల్ రిటర్న్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి అసెస్మెంట్ ఇయర్ 2024-25 మనము ఈ సంవత్సరం చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. సక్సెస్ఫుల్లీ ఈ వెరిఫైడ్ April 7, 2024. పెండింగ్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ITR ఫైల్ కూడా April 7, 2024. ఇక్కడ డ్యూ డీటెయిల్స్ దగ్గర డౌన్లోడ్ ఫాము, రిసిప్ట్, డౌన్లోడ్ JSON. డౌన్లోడ్ ఫామ్ క్లిక్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ మొత్తం, అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ మొత్తం ఇస్తామో మన పేరు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్ని దీనిలో వస్తాయి. రిసిప్ట్ అన్నప్పుడు కేవలం కొన్ని వివరాలు మాత్రమే రావడం జరుగుతుంది. ఇది 24-25 అసెస్మెంట్ ఇయర్. తర్వాత 23-24లో మనం చేసుకున్నవి కానీ, 22-23 చేసుకున్నవి కానీ, అంటే ఏవైనా మనం ఇన్కమ్ ట్యాక్స్ చేసుకున్నటువంటి ఫైల్స్ రిటర్న్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే 24-25 సంబంధించి మనము డౌన్లోడ్ ఫామ్ని క్లిక్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ PDFలోకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది.
అందులో మనము మన యొక్క వివరాలు మొత్తము చెక్ చేసుకోవచ్చు. ఇది పీడిఎఫ్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ విధంగా మొత్తం ఫామ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఇందాక ఏదైతే చేసామో అన్ని వివరాలు కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. మన యొక్క వివరాలు ఏవైతే మనం ఇచ్చామో ఇక్కడ అన్ని వివరాలు కూడా దాదాపుగా 6-7 పేజెస్ ఉంటుంది. అవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. మొత్తం వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా డౌన్లోడ్ రిసిప్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒకటే పేజ్ అబ్స్ట్రాక్ట్ వస్తుంది. అందులో మన యొక్క వివరాలు కూడా మనము చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పీడిఎఫ్లో ఆ అమౌంట్ ఏదైతే మనం 4,95,770 మనకు టోటల్ అమౌంట్ 37 రూపీస్ మనకి ట్యాక్స్ పేడ్. కానీ మనకు రీఫండబుల్ 40 రూపీస్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ట్యాక్స్ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ కింద చూడండి, డు నాట్ సెండ్ దిస్ అక్నాలెడ్జ్మెంట్ టు సిపిసి బెంగళూరు అంటే ఒకవేళ దీన్ని మనము ఎవరికి కూడా సెండ్ చేయాల్సిన పని ఏం లేదు. ఎవరు సెండ్ చేయాలి అంటే మనకు ఆధార్ ఓటీపీ రాని వాళ్ళు, ఈ వెరిఫికేషన్ పూర్తి కాని వాళ్ళు, వారు ఖచ్చితంగా ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనము వారు ఇచ్చినటువంటి అడ్రస్కి మనము సిపిసి బెంగళూరుకి మనం పంపవలసి ఉంటుంది. కానీ ఎంప్లాయీకి ఎటువంటి అవసరం ఏం లేదు కాబట్టి వారే పూర్తిగా ఒక రెడ్ సింబల్లో మనకు రెడ్ మార్క్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాక్స్ పే చేయని ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఈజీగా మొబైల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి ఎంప్లాయీస్ ఇన్ఫో హబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. ఇవే కాక ఉపాధ్యాయులకి మరియు ఉద్యోగులకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసుకొని ప్రతి వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మాత్రమే కాక ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు తెలిసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ షేర్ చేసి మీ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వారికి ఖచ్చితంగా నా వైపు నుంచి ఖచ్చితంగా వారికి సపోర్ట్ ఉంటుంది. వాటికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.